చింతేలా నాకు వీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెతికిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెతికిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే జీవము అని పలికిన దేవా నేనే జీవము అని పలికిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు వీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. దయచేసి మీరు శ్రద్ధతో దేవుని యొక్క వాక్యం నుండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. నా వాయిస్ లో మార్పు వచ్చింది, దయచేసి ఆ విషయాన్ని గమనించాలని ఆలోచిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు విచారణ చేసుకున్నాం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలులకు
రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పారు. దేవుడు ఈ వాక్యం దీవించిగా ఖచ్చితంగా ప్రేర్ చేసి ప్రేమ కలిగిన మా దేవ, దయగలిగిన మా రక్షక, ఈ పరిశుద్ధ నామమున క్రీస్తు చెల్లించుకుంటున్నాం. భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు, భూమి మీద ఉన్న ప్రజలను మీరు విస్తరించి ఫలించని చెప్పారు. అలాగే నా ప్రభువా, ప్రజలు భూమిని నింపారు ఆయన మనుషులు జన్మ పాపము కర్మ పాపములతో నిండి ఉన్నప్పుడు వారి పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలని నీ కుమారుణ్ణి భూలోకానికి పంపించడానికి నిర్ణయించుకుని ఉన్నారు. నీ కుమారుని యొక్క ప్రణాళిక దేవారి యొక్క శిలువ మరణ పునరుద్ధానము అంతటిని బట్టి ప్రభువా శిష్యులు చూడాలి, శిష్యులు వీటి గురించి ప్రపంచమంతా సాక్షులుగా ఉండాలని 12 మంది శిష్యుని ఏర్పాటు చేసుకుని ఆయన నీ కుమారుడైన యేసుక్రీస్తు లోకములో పరిచర్య ప్రారంభించాడు కాబట్టి. అదేవిధంగా మా ప్రభు ఈ రోజున మీ యొక్క లేఖన భాగములను ధ్యానం చేసుకుంటున్నాగా మీ సన్నిధి మాత్రం వచ్చి మమ్మలను బలపరచండి. నీ దీనదాసుని నన్ను నిలబెట్టుకుని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాము నా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవాది దేవుడు సర్వాంతర్యామి లోకములకు సృష్టికర్త అయినటువంటి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం మంచిదని కాదు కానీ లోకంలో మునిగిపోయి ఉంది. ప్రేమించటం వలన లోకము తన వైపు తిరిగి ఆ యొక్క మరణ కోరలు తప్పించుకుంటుంది. ప్రేమించి ఆయన చేసినటువంటి ప్రేమకు ప్రతిఫలంగా తన కుమారుడిని లోకానికి బలిగాను అర్పణగాను ఇవ్వటానికి నిశ్చయించుకుని తన కుమారుడిని భూలోకానికి ఇచ్చాడు. తన కుమారుడు కూడా తండ్రి దగ్గర ఒప్పందమై సర్వ పాప మానవుడి నిమిత్తమై మరణించాల్సి ఉన్నది. అది ఒప్పుకుని భూలోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఈ లోకంలో జన్మించి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి 3.5 సంవత్సరాలు ఆయన పరలోకం యొక్క పరిచయం చేశాడు. ఆయన మొట్టమొదటిగా నీళ్లను ద్రాక్షరసం మార్చినట్టు పదుకుని అనేక అద్భుతములు ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఈ విషయాలన్నీ కూడా చూడటానికి వినడానికి 12 మంది పామరులైనటువంటి శిష్యులను ప్రభువైన యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్నారు. వారిని ఏర్పాటు చేసుకుని ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళని వెంట పెట్టుకుని ఇవన్నీ కూడా చేశాడు. యేసు ప్రభు వారితో చెప్పాడు, నన్ను బంధిస్తారు, అన్యాయపు తీర్పు జరుగుతుంది, నేను మరణిస్తాను, సమాధి చేయబడిన తర్వాత నేను 3వ దినం లేస్తాను అని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్పాడు. చెప్పిన విధంగానే ప్రభువైన యేసుక్రీస్తు ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా శిష్యులు మనసులో ఉంచుకున్నారు, తలపోసుకుంటున్నారు. ఇక్కడ యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుని అడుగుతున్నారు విషయాలు ఏమనంటే, ప్రభువా, ఈ కాలం ముందు ఇశ్రాయేలులకు రాజ్యం అనుగ్రహించావు అని ఆయన అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకున్నట్టు మీ పనిగా ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యోదయలోను సమరయలోను మరి దేశమందంతటా మీరు నాకు సాక్షులే ఉండుడని వార్త చెప్పారు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చేయవలసినటువంటి మరణ పునరుత్థాన పరలోక మార్గం ఇది శిష్యులకు తెలియాలి. అందుకని శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యుని వెంట పెట్టుకుని ఇవన్నీ కూడా చూపెట్టాడు. వాళ్ళు చూశారు, దేవుని ప్రజలు అన్ని చూశారు. అలాగే ఇక్కడ యేసు ప్రభు వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, మీరు శక్తి నొందెదరు. ఎందుకన్నా ఈ మాట
నీటి బాప్తిస్మం మాత్రమే తీసుకున్నారు. పరిశుద్ధాత్మ బలము శక్తి అనేది వీళ్ళకి లేదు. అందుకని నేను వెళ్ళి ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆ ఆదరణకర్త వచ్చే వరకు ఈ యెరూషలేము మేడగదిలో ఉండి కనిపెట్టండి, అప్పటి వరకు మీరు బయటికి వెళ్తామని చెప్పారు. అదేవిధంగా చెప్పిన విధంగానే వీళ్ళందరూ ఏక మనసుతో ఎడతెగక పరిశుద్ధాత్మ శక్తి కోసం కనిపెడుతున్నారు. వీళ్ళందరూ ఏక మనసుతో ఎడతెగక అదే అంశం మీద ప్రార్థన చేస్తుంటే 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వీళ్ళ మీదకి దిగి వచ్చింది. ఇక్కడ 150 మంది పరిశుద్ధాత్మ చేత నింపబడి వీళ్ళు ప్రభువుకి సాక్షిగా నిలబడ్డారు. యేసు ప్రభు వీళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, మీరు శక్తి నుండిన తర్వాత యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను ఇంకా భూదిగంతముల వరకు నాకు సాక్షి ఉండుడే. యేసు ప్రభు ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో తన పరిచర్యను తన సమస్తమును కనపరుచుకున్నారు. అయితే ఇదంతా కూడా వాళ్ళ భుజాల మీద భారం పెట్టాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వారికి శిక్ష విధింపబడును అన్నాడు. అలాగనే మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనంలో ఆయన అంటారు, అక్కడ 11 మంది శిష్యులు కూడి ఉంటే వారితో చెప్పాడు, మీరు వెళ్ళి అనేక మందికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నా పేరిట బాప్తిస్మం ఇచ్చి నా శిష్యులుగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన రీతిగానే వీరందరూ కూడా శక్తి పొందుకున్నారు. శక్తి పొందక మునుపు తోమా చూస్తే ఆయన చూడాలి, నేను ఆయన కాయంలో ఏలు పెడితేనే నేను నమ్మనన్నాడు. అపోస్తలుడైనటువంటి పేతురు చూసినట్లయితే యేసు ప్రభు జరగబోయే విషయం పేతురు ముందే చెప్పాడు. పేతురు అంటే అన్నిటికి ముందు రాస్తాడు. పేతురు దొడుకు పేతురు అని పేరు కూడా ఉంది. ఆయన అన్నిటికి ముందు వేస్తే యేసు ప్రభు చెప్పాడు, పేతురు నన్ను ఎరుగినా నేను కోడి మునిపే 3 మార్లు అబద్ధం ఆడతామని చెప్పాడు. అది పరిశుద్ధాత్మ పద్ధతి ఉంది. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అపోస్తలుడైనటువంటి పేతురు పరిశుద్ధాత్మ పొందుకుని ఆయన సువార్త ప్రకటించడం, ఆయన యొక్క దేవుని వాక్యాలు బోధించే విషయంలో బలమైనటువంటి వాడుగా నిలబడ్డాడు. బలమైనటువంటి వాడుగా నిలబడి ఆయన ఏమంటాడంటే, దావీదు మహా భక్తుడు చెప్పినటువంటి ప్రవచనాన్ని గుర్తు చేస్తాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనమును చూస్తే, క్రీస్తు పాతాళములో విడవబడదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగానే తెలుసుకుని ఆయన పునరుద్ధానముల గురించి చెప్పాను అని అంటారు. యేసు ప్రభు ఈ భూలోకానికి రాలేదు, శిష్యుడు కూడా ఈ భూలోకంలోకి రాలేదు. దావీదు మహారాజు తన కాలంలో ఈ ప్రవచనం చెప్పాడు. క్రీస్తుని పాతి పెడతారు, క్రీస్తు పాతాళములో ఆయన గురించి చెప్పాడు. క్రీస్తు పాతాళములో విడబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగానే ఆయన పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం చెప్పాడు. అలాగే ఇక్కడ శిష్యులు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఏమంటున్నారంటే 32వ వచనం, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము అందరం సాక్షులు అంటున్నారు. అంతకుముందు యేసు ప్రభుని పట్టుకుంటే పారిపోయారు. యేసు ప్రభుని సిరివేసినప్పుడు, యేసు ప్రభు చనిపోయినప్పుడు అక్కడ భూకంపం కలిగింది, గర్భాలైపోతే అలా నడిమికి చిరిగింది. అక్కడ కొన్ని వింతలు జరిగినప్పుడు శిష్యులు పారిపోయి ఇళ్లలో తలుపులేసుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు ఇలా జరుగుతుందని. ఆయనను మానవ మాత్రుడు కాబట్టి ధైర్యం లేక
వీళ్ళు ఏం చేశారంటే ఇళ్లలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నారు. దీన్ని శిలువ మీద నుంచి కిందకి దించడం కానీ సమాధి చేసుకోవాలని కానీ ఎవరికి ధైర్యం లేదు. ఆనాడు భక్తిపరుడైనటువంటి అరిమత్తయి యేసేపు అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడు. ఆయన కుల లోపల మదన పడుతున్నాడు. నా ప్రభువు యేసుక్రీస్తు లోక రక్షకుడు, ఆయన దేవుడు పంపిన రక్షకుడు. ఆయన బ్రతుకున్నప్పుడు నేను ఆయన కొరకు ఒక మంచి పని చేయలేకపోయాను కనుక ప్రభు కొరకు ఏదైనా ఒక మంచి పని చేయాలని ఆలోచన చేస్తూ యేసయ్య భూమికి ఆకాశాన్ని మధ్యలో కలవరి కొండ మీద ఆయన వేలాడుతున్నాడు. 3 మేకులతో వేలాడుతున్నాడు. రక్తపు దారాలు. దేవుడి ప్రజలారా, ఆయన యేసు దేహాన్ని చనిపోయాడు. యేసు దేహాన్ని సమాధి చేయాలి. చనిపోయినటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు సమాధి చేస్తారు కదా, ఆయన సమాధి చేయాలని ఆలోచన. వీళ్ళందరూ భయపడి దాక్కున్న వాళ్ళే. అరిమత్తయి యేసేపు తెగించుకుని అని అక్కడ వ్రాయబడింది. ఆయన తెగించుకుని ధైర్యంగా బయటకు వచ్చాడు వాడిని. రెండవది, పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగితే ఎంత ధనమైనా సరే ఇచ్చి నేను ఆయన్ని ఆ మంచి పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అరిమత్తయి యేసేపు పిలాతు దగ్గరికి తెగించుకుని వెళ్ళి, ఆయన యేసు దేహమును నాకు ఇస్తాను, నేను సమాధి చేసుకుంటానంటే తీసుకోమని సెలవిచ్చాడు. ఆయన పడుకోబెట్టి మళ్ళీ ఆ మేకులు ఎంత పొడవన్నాయో చూడండి, ఆ మేకులతో వేలాడాడు యేసయ్య. ఆ మేకులన్నీ బయటికి లాగి విలువైనటువంటి వస్త్రాలు తెప్పించి ఆయనకు చుట్టి ఆయన్ని ఎవరిని పెట్టినటువంటి సమాధులు కొత్త సమాధి తొలిపించి కొత్త సమాధులు పెట్టారు. అంటే అర్థం ఏంటంటే ఆ యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఫ్యామిలీకి ఒక సమాధి ఉంటుంది. ఎవరు చనిపోయినా ఆ సమాధికి డోర్ ఉంటుంది. డోర్ తీసి అందరూ పెట్టేస్తారు. యేసు ప్రభువుని ముందు ఎవరిని పెట్టినటువంటి సమాధులు కొత్త సమాధిని తొలిపించి దానిలో పెట్టారు. మాత్రం అలా చేశారు. యేసు ప్రభు కోసం ఆయన చేసినటువంటి త్యాగం. యేసు ప్రభు చెప్పిన రీతిగా వీళ్ళందరూ యెరూషలేము మేడగదిలో ఉండి కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వీళ్ళను తాకింది. అప్పుడు వీళ్ళు ప్రభు కొరకు బలమైనటువంటి పరిచయం చేశారు. ఇక్కడ అపోస్తులైనటువంటి పేతురు ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అని వాక్యం చెప్తూ ఉన్నాడు. మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించారు. ఇది ఇశ్రాయేలు వంశమతి రూఢిగా తెలుసుకోవాలని చెప్పారు. 7వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో వచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడవపోస్తున్నాడు అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అని ఈ సువార్త చెప్పినప్పుడు వాడు భయపడుతూ భక్తితో అనేక మంది బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చారు. బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చింది ఎంతమంది అంటే 3000 మంది. దేవుని ప్రజలకు వినండి, ప్రతి సేవకుడు కూడా దేవుని యొక్క అభిషేకం ఉంటే మీటింగుల్లో కానీ ప్రసంగాల్లో కానీ ప్రజల్లోకి మార్పు కలుగుతుంది. దేవుని అభిషేకం లేక మునుపు ముమ్మారులు అబద్ధవాడిన పేతురు దేవుని యొక్క అభిషేకము శక్తి పొందుకున్న తర్వాత ఆయన క్రీస్తుకు సాక్షిగా నిలబడ్డాడు. దేవుడి యొక్క వాక్యము ధారాళంగా బోధించాడు. ఆ వాక్యాన్ని వినినప్పుడు ప్రజలు భయపడిపోయి, దేవుని ప్రజలారా అయ్యా మేమేం చేయాలని వారు హృదయంలో నొచ్చుకుని దైవజనుడు అడిగారు. అడిగినప్పుడు దైవజనుడు వాక్యం చెప్పారు. వెంటనే 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. 3000 మంది బాప్తిసం తీసుకున్న తర్వాత వీళ్ళు సంఘంలో చేర్చబడ్డారు. సంఘంలో వచ్చేవాళ్ళే వచ్చి వెళ్తూ ఉండేవారు. చాలా మంది నేను సంఘానికి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, మా తాత ముత్తాతల దగ్గర నుంచి మాకు సంఘ సభ్యత్వం ఉందని అనుకుంటారు. అది లోకానుసారమే కానీ ఎత్తబడే గుంపులో వీళ్ళు ఉండలేరు. ఎత్తబడే గుంపులో ఉండాలంటే సంఘంలో బాప్తిసం తీసుకున్న తర్వాత సంఘంలో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడి
సంఘములో ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. వీళ్ళు బాప్తిసం తీసుకోకముందు వీళ్ళు పరిచర్యలేంటో, బాప్తిసం తీసుకున్న తర్వాత వీళ్ళ పరిచర్యలు ఏమిటి అంటే ఇక్కడ రాయబడింది. దేవుని ప్రజలారా, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును ప్రార్థన చేయటి యందును రొట్టె విరిచిటి యందును ఎడతెగక ఉన్నారు. ఇది విశ్వాసి యొక్క విధానం. దేవుని ప్రజలారా, మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని సంఘములో ప్రభువుకి సాక్షులుగా మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. లోకములో నుంచి బయటకు వచ్చి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుళ్ళలోనే ఎదగాలి, దేవుళ్ళలోనే ఉండాలి, దేవుని కొరకే ఎదురు చూడవలసినటువంటి వారమై ప్రభువు యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పిన బాధ్యత ఏంటంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి వాక్యం చెప్పండి, వాళ్ళు వినినా వెనకపోయినా మీ పాదధూళి అక్కడ దులిపేసినాడు అన్నాడు. ఇక్కడ మత్తయి సువార్తలో ఏం చెప్పాడంటే, మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇచ్చి అనేక మందిని నా శిష్యులుగా చేయమని ప్రభు చెప్పాడు. మొదట్లో యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత 70 మంది శిష్యులు, ఆ తర్వాత 3000 మంది శిష్యులు, ఆ తర్వాత 5000 మంది శిష్యులు, ఆ తర్వాత కోట్లు మిలియన్లు ప్రపంచమంతా కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న ప్రతి ఒక్కరూ ఆమె శిష్యులే. శిష్యులమైనటువంటి మనము ఆయనకి మనము సాక్షులుగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. మనము దేవాలయాల్లోకి వెళ్ళి ఏం సాక్షి చెప్తున్నాం ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన బాధ నుండి దేవుడు తప్పించాడు, మన సమస్య నుంచి దేవుడు తప్పించాడు, నాకు ఎలాంటి రోగం వచ్చింది అని చెప్తున్నాను తప్ప ప్రభువు యేసుక్రీస్తు సమాధి నుండి లేచాడు, దానికి సాక్షి. దేవుని ప్రజలారా, అలాంటి సందేశం మన యొక్క హృదయంలో ఉంది. క్రీస్తు నందు మృతి పొందిన మృతులు ధన్యులు, వారు క్రీస్తుతో కూడా లేస్తారు అని చెప్పేసి మనము క్రీస్తు నందు మృతి పొందాం. ఎట్లాగంటే ఒక ఎత్తనం భూమిలో పడి సత్యగలదు మరొకరు, మనం చచ్చిపోయి మనం బ్రతికినటువంటి మనము క్రీస్తుకు సాక్షిగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. దేవుని ప్రజలారా, పిలాతు భార్య సాక్ష్యం ఇస్తుంది. పిలాతు ఏ మాట చెప్తే అది నెరవేరాలి. అయ్యా, ఆ నీతిమంతుని జోలికి పోవద్దని పిలాతు భార్య సాక్ష్యం. పిలాతు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని అని అంటున్నాడు. దేవుని ప్రజల యేసయ్యను గురించినటువంటి సాక్ష్యం మనం చెప్పాలి. ఎంతవరకు మన బాధలు, మన ఇరుకులు, ఇబ్బందులు ఈ చెప్పుకుంటా ఒకే చెప్పొచ్చు. యేసుక్రీస్తును మర్చిపోయి చెబుతున్నాం. ప్రభువు యేసుక్రీస్తు నా పాపముల కొరకు ఈ భూలోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచాడు, దేవుడు క్రీస్తును లేపాడు, దీనికి సాక్షులు అని చెప్పాలి. ఎందుకంటే మన భూలోకం అంతా తిరిగిన కానీ మన గొప్ప సాక్ష్యం ఏంటంటే, అనేక మంది దేవుడు అనబడిన వారు చనిపోయారు, వాళ్ళ సమాధులు అలాగే ఉన్నాయి. ప్రభువు యేసుక్రీస్తు కూడా చనిపోయాడు, ఈ ఒక్క సమాధి ఖాళీ ఉంది. ఎందుకని? ఆయన చనిపోయి తిరిగి లేస్తారని చెప్పిన ప్రభు తిరిగి లేచారు కాబట్టి దీనికి మనం సాక్షిగా ఉండవలసినటువంటి వారు. దేవుని ప్రజల సంఘంలో ఒక భక్తుడు రాశాడు, ఏది నీ సాక్ష్యం, ఏది నీ త్యాగం. మనం క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యం చెప్పాలి. ఆయన పునరుద్ధారుడయ్యాడు, ఆయన ఇప్పుడు సజీవుడు. ఆయన మన కొరకు దినవేళ చేతులు చాపు భూలోకముల నుంచి పరలోకానికి మార్గం ఏర్పాటు చేసి, నేనే మార్గమును సత్యమును జీవముని ప్రభు చదివిస్తాను. ఆ మార్గాన్ని తెలుసుకుని మనం లోకంలో జీవించడం, మనం లోకముల నుంచి రక్షించమని దేవుల్లో ఎదుగుతూ ప్రభు కొరకే సాక్షులు. ప్రభు కొరకే అనేక మంది భక్తులు, యేసు ప్రభు శిష్యులు ప్రభు కొరకు అంత సాక్షులు అయ్యారు. అలాగే ప్రవీణ్ పగడాలు కానీ ఇంకా అనేక మంది భక్తులు హతసాక్షులు అవుతున్నారు. క్రైస్తవులకి శ్రమలు, ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధను గురించి వాడు ఆ పేరు బట్టే దేవుని మహిమపరచవాలని దేవుని యొక్క వాక్యం. కాబట్టి క్రైస్తవులు మనం
ఆఖరి వరకు కూడా కష్టమైన నష్టమైన ఇరుకులైనా ఇబ్బందులైనా ప్రభు కొరకు నిలబడదాం, ప్రభువుకి సాక్షి ఉందాం. దేవుడి మాటలు మన హృదయంలో బలపరిచిందా. అందరూ తలలు మంచిగా మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాకరుడా, మహోన్నతుడా, సర్వాంతర్యామి, సర్వలోకములకు సృష్టిగా, ప్రపంచమంతా చూస్తున్నటువంటి దేవుడా, ప్రపంచ సర్వ మానవుడికి నాయన మోక్షం కావాలని నీ కుమారుడు పంపించావు. నీ కుమారుడు భూలోకముల నుంచి పరలోకానికి మార్గం ఏర్పాటు చేసి నేనే మార్గము, సత్యము, జీవనాన్ని పిలిపిస్తున్నాను. ఆ మార్గాన్ని కనుగొని జీవించే మార్గం మాకు దయచేసి. మేమందరము కూడా నాయన రకరకాల సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు, కోర్టుల సాక్ష్యాలు, ఆయన సమస్యల్లో సాక్ష్యాలు, నీకు మేము సాక్షులు ఉండాలి. యేసయ్య సమాధిని జయించాడు, యేసయ్య పునరుద్ధానుడయ్యాడు అనే సాక్ష్యం అని చెప్పి నీ కొరకు మేము జీవించడానికి ఈ దయగలిగిన హస్తం మాపై వచ్చి విత్తన వాక్యము ప్రజల హృదయాల్లో నీరు కట్టిపారవచ్చు. మా కొరకు మరలా రెండోసారి రాబోతున్నా యేసు క్రీస్తు గారు అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ ఆత్మీయ సహవాసం ఆ టీవీ ప్రేక్షకులు, ఇంకా సంఘములకు, ఇంకా అనేక మంది ఆత్మీయులకు సదాకాలం తోడే ఉండి నడిపించుగాక. ఆమేన్. వందనాలు మీ అందరికీ. ఆ కొరకు ప్రార్థించి నెక్స్ట్ సందేశానికి మంచి స్వరం దేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థించవలసిందిగా మనం చేస్తాం. నా పేరు కే ప్రైజీ. మా తాతయ్య గారి అడ్రస్ రెవరెండ్ డాక్టర్ కొంకూరు యేసుదాస్ గారు, సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్, జమేకువలపల్లి. ఫోన్ నంబర్ 8341772604. ఫోన్ నంబర్ 8341772604.